Please do subscribe to Prajabheri News Channel. మహనీయుల్ని స్మరిద్దామా అన్న దృక్పథంతో ఈరోజు 128వ జయంతి సందర్భంగా ఆజాద్ హిందూ ఫౌజ్ సంస్థ నిర్మాత, వ్యవస్థాపకుడు, నాటి స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం తెలుసుకుందామా. ఈ కార్యక్రమంలో విశ్రాంత పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు ఆయన ఆలోచన విధానాలు, ఆయన అందించిన సేవలు, వారు ఈ పోలీస్, నేవీ, ఆర్మీ సంస్థ నెలకొల్పిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, బ్రిటిష్ సామ్రాజ్య పాలన వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేసి ఆయన స్వాతంత్ర సముపార్జనకి ఎంతో సహకరించారని మన జీవన్ రావు గారు తెలిపారు. జపాన్లో మిలిటరీ దళాలను స్థాపించినటువంటి గొప్ప మహనీయుడు అతను. అన్ని ప్రపంచంలోకెల్లా అందరికీ ఆదర్శవంతుడై చివరికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. అతని సేవలు ఎప్పుడూ మరవలేము. మేము అతనికి తలవంచి నేడు అతనికి మా భారతదేశం కానీ అందరం భారతీయులం సెల్యూట్ అర్పిస్తున్నాం. జై హింద్. సుభాష్ చంద్రబోస్ గారు ఆజాదీ ఫౌజ్, హిందూ ఆజాద్ ఫౌజ్ని స్థాపించి బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనను, వారి పాలనకు, అరాచకాలకు చమరగీతం పాడినటువంటి మహనీయుడు. అది మనం ఎన్నటికీ మర్చిపోలేము. అందరము స్వతంత్ర సమరయోధులలో పాల్గొని తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అర్పించుడు, త్యాగం చేసిండు. అది మా ఆర్మీ దళాలకు కానీ అన్ని రంగాల రక్షణ దళాల్లో పనిచేయ వారందరికీ అతను ఒక మార్గదర్శి. అత్యాజీవులమై స్వతంత్రంగా భారతదేశంలో మంచిగా జీవిస్తున్నామంటే అతన్ని చేసినటువంటి త్యాగమే, అది మనం మరవలేము. నేను సిఎస్ జీవన్ రావు, విశ్రాంత పోలీస్ అధికారిని. నిజామాబాద్ పట్టణ ప్రజలకు సుభాష్ చంద్రబోస్ గారి 128వ జన్మదిన శుభాకాంక్షలు. సుభాష్ చంద్రబోస్ గారు గొప్ప మహనీయుడు, త్యాగపురుషుడు, వీరయోధుడు. బ్రిటిష్ వాళ్ళను ఎదిరించినటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి మహామేధావి. స్వతంత్ర సమరయోధ యుద్ధంలో కీలక పాత్ర పోషించి ఈ సాయుధ దళాలకు, ఆర్మీలకు, త్రివిధ దళాలకు అన్ని యూనిఫామ్ భారతదేశంలో ఉన్నటువంటి త్యాగం చేసేటువంటి పోలీసు కానీ, ఆర్మీ కానీ, ఇతరత్ర అన్ని దళాలకు ఈయన ఒక ఆదర్శప్రాయుడు. ఇతని మార్గదర్శకాల ద్వారానే బ్రిటిష్ని ఎలా ఎదుర్కొన్నామనే ధైర్యాన్ని, సాహసాన్ని మా ఇప్పుడున్న ఆర్మీ సోదరులు, సైనిక దళాలు, తర్వాత త్రివిధ దళాల వారు, ఈ పోలీస్ సిబ్బంది కానీ, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేయ వారందరికీ కూడా మనోధైర్యం నుంచి ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి లోటు మనము ఎప్పటికీ మర్చిపోలేము, తీరనిది. ఒక మహామేధావి, మంచి బ్రిటిషు వాళ్ళను ఎదిరించి వాళ్ళతోని ఎన్ని సాహసాలు చేయాలా, ఏం చేయాలనేది చివరికి వారిని ఎదిరించి న్యాయవాద వృత్తి, న్యాయాలు, చట్టాలు, వాళ్ళ నాన్నగారు కూడా న్యాయవాది కనుక సముచిత న్యాయం కావాలి, భారతదేశం మనది మనం పాలించుకోవాలనే ఉద్దేశంతో తను త్యాగపురుషుడై చివరికి వారి యుద్ధంలోనే తన ప్రాణాలను కోల్పోయిన మహానుభావుడు. ఇవాళ సువిశాలమైన భారతదేశం ప్రశాంతంగా ఉండడానికి దేశ సైనికులు అందరూ, అంటే ఏ రక్షణ రంగంలో పనిచేసి ఏ సిబ్బంది అయినా, పోలీసు కానీ, సాయుధ దళాలు కానీ, నావిక కానీ, ఇతరత్ర వైమానిక దళాలు కానీ ఇవాళ మంచి యుద్ధంలో పాల్గొనడము నైపుణ్యం అంటే అతను నేర్పినటువంటి మార్గాలే, అతను ఇచ్చినటువంటి సలహాలే. అందు గురించి మనం ఇలా సుభిక్షంగా ఉన్నాం. సువిశాలమైన భారతదేశం, భరతుడు జన్మించినటువంటి భారతదేశం, అన్ని విధాల అన్ని శాంతిదూతగా మనం ఉంటున్నాం. ఇతర దేశాలకు కూడా సహకరిస్తున్నామంటే ఆ మహానుభావుడు సుభాష్ చంద్ర బోసు కానీ, ఇతరత్రటువంటి మహనీయులు వివేకానంద కానీ, రామకృష్ణ పరమహంస కానీ, పండిత్ జవహర్లాల్ గారు కానీ, ఇందిరాగాంధీ, అంటే ఇటువంటి సమకాలికులైనటువంటి మనం పాలించినటువంటి దేశం. ఈ మన సుభాష్ చంద్రబోస్ గారి సేవలు మరవలేనివని ఇవాళ మన నిజామాబాద్ పట్టణ ప్రజలకు కానీ, మన తెలంగాణ ప్రజలకు కానీ ఆయన జన్మదినం జరుపుకుంటున్నామంటే
మనం ధన్యులము. మా తరఫు నుంచి నేను కూడా ఒక యూనిఫామ్ ఉద్యోగిగా, విశ్రాంత ఉద్యోగిగా అతనికి రుణపడి ఉంటానని అందరు సైనికుల తరఫు నుంచి అతనికి మేము శుభాభివందనాలు తెలుపుచున్నాం. Please do subscribe to Prajabheri News Channel.